శబరిమలకు భక్తుల రద్దీ రోజు రోజుకి పెరుగుతుంది. రోజుకు 90,000 మందికి దర్శనం కల్పించాలని ట్రావెన్కోర్ బోర్డు నిర్ణయించినప్పటికీ 1,00,000 మందికి దాటి భక్తులు స్వామి దర్శనానికి పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో భక్తుల రద్దీ దృష్ట్యా ట్రావెన్కోర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. శబరిమల స్పాట్ బుకింగ్స్ 5,000కు పరిమితం చేయడంతో పాటు పలు ఆంక్షలు విధించింది. వార్షిక మకర విల్లుకు యాత్ర సీజన్ ప్రారంభమైన తొలి రోజు నుంచే శబరిమలకు భక్తులు భారీగా పోటెత్తారు. యాత్ర మొదలైన 3 రోజుల్లో దాదాపు 3 లక్షల మందికి పైగా చేరుకోవడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. పంబా నుంచి సన్నిధానం మార్గంలోనూ విపరీతమైన రద్దీ నెలకొంది. లక్షలాది మంది భక్తులు ఒకేసారి అయ్యప్ప దర్శనం కోసం తరలి రావడంతో క్యూ లైన్లో నిండిపోయాయి. అయ్యప్ప దర్శనానికి 16 గంటలకు పైగా సమయం పడుతుండటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. కిలోమీటర్ల మేర క్యూ లైన్లో గంటల తరబడి నిరీక్షిస్తున్న భక్తులకు సరైన ఏర్పాట్లు కూడా చేయలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్యూహంగా భక్తులు పోటెత్తడంతో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు సిబ్బంది, పోలీసులు రద్దీని నియంత్రించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో శబరిమల భక్తుల రద్దీతో ట్రావెన్కోర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. స్పాట్ బుకింగ్స్ ను 5,000కే పరిమితం చేస్తూ ప్రకటన జారీ చేసింది. ఈ నెల 24 వరకు 5,000 వరకే స్పాట్ బుకింగ్స్ ఉంటాయని స్పష్టం చేసింది. స్పాట్ బుకింగ్ టికెట్ల కోసం భారీగా తరలి వస్తున్న భక్తులతో పంబ కిక్కిరిసిపోవడంతో కొత్తగా నీలక్కల్లో కూడా 7 స్పాట్ బుకింగ్ కౌంటర్లను ఓపెన్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 1-2 రోజుల్లోనే సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 3 రోజుల్లోనే దాదాపు 3 లక్షల మంది అయ్యప్ప దర్శనానికి రావడం, వర్చువల్ క్యూ బుకింగ్ చేసుకున్న వారు బుక్ చేసుకున్న రోజు రాకపోవడం, క్యూ లైన్లను తప్పించుకోవడం లాంటి పరిణామాలు